టిషు ఏం చేస్తున్నావు? జాంకాయలు తెంపేస్తున్నా కిట్టు. ఇంకో ఇన్ని గానే వెళ్ళినాయి. పచ్చిగున్నాయి గారా? లేదు ఇంకా నువ్వు ఇట్లానే ఉంచినావు అనుకో, వర్షాకాలంలో లోపల పురుగులు పడుతున్నాయి. అది సొట్టలు కనిపించట్లే, ఏం కనిపించట్లే, కానీ కోసి చూస్తే లోపల పురుగులు ఉంటున్నాయి. అది నిజం ఫ్రెండ్స్. చాలా వరకు కొంచెం పెద్దగా వరకు చూసినాం అనుకోండి, పండే వరకు పురుగులు పట్టేస్తున్నాయి. సో అందుకే చిన్న చిన్న చంపుతున్నాం. ఎన్ని జామకాయలు ఉన్నాయి తెలుసా? ఇంకా చాలా ఉండే, తెంపేసి తిన్నాం కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. అందుకే ఈరోజు ఎక్కువగా తెంపుతున్నా అని చెప్పేసి వీడియో తీస్తున్నాం. టేస్ట్ ఎట్లుంటాయి? చాలా జామకాయల్లో పురుగులే వెళ్తున్నాయి. పండే వరకు చూస్తే పురుగులు వెళ్తున్నాయి. మీకు కూడా వెళ్తున్నాయి అనుకుంటున్నాను. వెళ్తే ఒకసారి కామెంట్ చేయండి ఎవరెవరు జామకాయలలో పురుగులు వెళ్తున్నాయో. సేమ్ మామిడికాయలు లాగా అయిపోయింది తెలుసా? అవును, మామిడికాయలు కూడా వర్షం పడితే పురుగులు వస్తాయి. సేమ్ జామకాయలు కూడా అట్లా అవుతున్నాయి. ఇది చూడడానికి ఖచ్చితంగా కనిపిస్తాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తెలుసా. మా జామకాయలు చాలా తీయగా ఉంటాయండి, చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. అండ్ పెద్దగా అవుతాయి, ఇంకా పెద్దగా అవుతాయి. కానీ ఇంకా కొంచుదామని చూస్తే ఆల్రెడీ పెద్ద పెద్ద వాటిలో పురుగులు పట్టేసినాయి. ఎందుకు చిన్న దాంట్లో గిట్ట పురుగులు పట్టినాయి, అలాంటివి గిట్ట ఉన్నాయి. అందుకే ఫాస్ట్ గా చంపుతున్నాం. జామకాయలు పుట్ట జామకాయలు. మా జామకాయ చెట్టు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.